హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి గుడ్డు గురించి అయితే మనం తెలుసుకోబోతున్నామండి. గుడ్డు అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చు. అండ్ మనకి అతి తక్కువ ధరలో ఎక్కువ ప్రోటీన్స్, ఎక్కువ ఐరన్ కంటెంట్, కాల్షియం కంటెంట్ ఉన్న ఒక వస్తువు అనేది, ఒక పదార్థం అనేది ఉన్నదంటే అది గుడ్డు అండి. సో దాని గురించి మనం తెలుసుకోబోతున్నాము ఈ వీడియోలో. అంతేకాదు ఈ వీడియోలో నాకు ఎగ్తో చాలా చాలా రెసిపీస్ చేయడం వచ్చండి. అందులో ఒక 2 సింపుల్ రెసిపీస్, చాలా చాలా సింపుల్ రెసిపీస్, పిల్లలకి ఇష్టపడే విధంగా, మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు, అంటే మనం ఏదైనా ఒంట్లో బాగోలేనప్పుడు కానీ, మనం ఎక్కడికి బయటకు అర్జెంటుగా వెళ్ళవలసి వచ్చినప్పుడు, మనం ఏదైనా లంచ్లోకో లేదా డిన్నర్లోకి ప్రిపేర్ చేయడానికి, వెంటనే అయిపోవడానికి ఇటువంటి రెసిపీస్ మనకు బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఎగ్తోని. సో కడుపు కూడా బాగా నిండుతుంది ఇది పెట్టడం వల్ల. అందుకని నేను ఆ 2 రెసిపీస్ నేను చెప్తున్నానండి. ఇంకా చాలా చాలా రెసిపీస్ ఉంటాయి, అవన్నీ నేను ముందు వీడియోలో నేను చూపిస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియోలో అది కూడా చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్ గురించి తెలుసుకునే ముందు, వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మొదటిసారి మన ఛానల్లోకి వచ్చి వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ కింద సబ్స్క్రైబ్ బటన్ అనేది ఒకటి ఉంటుందండి, రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్. ఆ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ముందుగా మనం గుడ్డులో ఉండే విటమిన్స్ ఏంటి అనేవి మనం తెలుసుకుందామండి. మనకి గుడ్డులో ఉండే విటమిన్స్ ఏంటంటే విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ డి, విటమిన్ కే, విటమిన్ B6 అండ్ విటమిన్ B12 ఉంటుందండి. అండ్ కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, జింక్ ఉంటుంది, ఇంకా ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, కాపర్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఇంకా చాలా చాలా నాకు తెలియలేనివి చాలా చాలా ఉన్నాయండి. నాకు తెలిసినంత వరకు నేను సర్చ్ చేసి నేను తెలుసుకొని నేను మీకు చెప్తున్నాను అనమాట, ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నాను. అండ్ విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుందండి. ఈ విటమిన్ ఈ వల్ల మనకి చర్మకాంతి అనేది చాలా బాగా పెరుగుతుంది. చర్మకాంతి కాదండి, మనకి హెయిర్ గ్రోత్ అనేది కూడా చాలా బాగా ఉపయోగపడేది గుడ్డు అండి. మనకి గోధుమలు హెయిర్ గ్రోత్కి ఎంత బాగా ఉపయోగపడతాయో ఎగ్ అనేది కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మనకి దాని ఫేస్కి కూడా మనం ప్యాక్గా ఎగ్ వైట్ అంటారు కదా, ఎగ్ వైట్ అనేది మనం ఫేస్కి మనం ప్యాక్లా వేసుకున్నా బాగుంటుందండి, చాలా బాగా మనకి పనిచేస్తుంది. అండ్ హెయిర్కి కూడా మనం ప్యాక్లా పెట్టుకుంటే ఎగ్ వైట్, చాలామంది హెన్నా పెట్టుకుంటారు కదా, హెన్నా పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఎగ్ వైట్ కూడా కలుపుతారు. సో అలా మనకు ఉపయోగపడుతుంది. అంతేకాదండి, గుడ్డులో మనకి కెరోటినాయిడ్స్, ట్యూటిన్ అనే 2 పదార్థాల వల్ల మనకి కంటి చూపు అనేది చాలా బాగా మెరుగుపడుతుంది. ఇందులో మనం చెప్పుకోదగ్గ విటమిన్ ఏంటి అంటే విటమిన్ ఈ అండి. విటమిన్ ఈ వల్ల మనకి ఎక్కువగా స్కిన్ గ్లోనెస్ రావడం, కంటికి స్కిన్ని కాంతివంతం చేస్తుంది. అండ్ హెయిర్ కూడా పెరగడానికి మనకి ఇది బాగా ఉపయోగపడుతుందండి. అందుకే ఇది మరీ చెప్తున్నాను ఈ పాయింట్. ఇంకా గుడ్డు వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. నాకు ఎంతవరకు తెలుసో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ పిల్లలకైతే రోజుకి, పిల్లలే కాదు పెద్దలే కాదు ఎవరైనా సరే, రోజుకి ఒక గుడ్డు తినడం వల్ల మనకు అందవలసిన మన బాడీకి అందవలసిన అన్ని ప్రోటీన్లు, అన్ని విటమిన్లు కూడా మనకి ఒక గుడ్డులో దొరుకుతుంది. అది కూడా కేవలం తక్కువ ధరలో మనకు దొరికేస్తుందండి. సో రోజుకి కాకపోయినా సరే కనీసం రోజు తప్పించి రోజైనా సరే మీరు తినండి. కొంతమంది ఏంటంటే ఎగ్ అనేది కొంతమంది, అంటే సపోజ్ లేడీస్ వాళ్ళు ఉంటారు, పూజలు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు రోజుకి తినలేరు కాబట్టి అట్లీస్ట్ రోజు తప్పించి రోజైనా సరే తీసుకోండి. కానీ పిల్లలకి మాత్రం రోజుకి కూడా తీసుకోండి, చాలా మంచిది అనమాట. నేనైతే నా పిల్లలకి ఖచ్చితంగా ఇస్తున్నానండి ఈ గుడ్డు అనేది. కంపల్సరీ నా ఇంట్లో ఎప్పుడు కూడా గుడ్లు అనేది ఎప్పుడు నేను స్టోరేజ్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఆ 2 రెసిపీస్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాము. వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి. ఇప్పుడు ఫస్ట్ ఈజీ రెసిపీ అనేది నేను చూపిస్తున్నానండి. నేను ఏం చేస్తుంటానంటే మరుసటి రోజుకి, నేను ముందు రోజు ఎప్పుడు కూడా నైట్ టైం ఎప్పుడు కూడా పుల్కాలు చేసుకుంటాం కదా, మర్నాడు ఉదయాన్నే మాకు టిఫిన్ లేదనుకోండి, పిల్లలకి పెట్టడానికి కానీ మాకు కానీ టిఫిన్ కానీ లేదనుకోండి,
కంపల్సరీ నేను ముందు రోజు నైట్ ఎక్కువ పుల్కాలు చేసుకుంటాను. మరుసటి రోజు మార్నింగ్కి అవి నాకు ఎగ్ రోల్ చేసుకోవడం చాలా ఈజీగా ఉపయోగపడుతుంది అనమాట ఆ పుల్కాలు అనేవి. సో అది నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను ఒక బౌల్లోని ఉప్పు కారం వేసుకుంటున్నానండి. చిటికెడు, ఒక ఎగ్లో ఆల్రెడీ సాల్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి మనకి. సో మనం చిటికెడు ఉప్పు వేస్తే చాలు. ఒక గుడ్డుకి జస్ట్ ఒక చిటికెడు, అంటే మన 2 వేళ్ళ మధ్య ఇలా పట్టుకుంటే ఎంత వస్తుందో అంత చిటికెడు ఉప్పు అండ్ ఒక 1/2 టీ స్పూన్ కారం అండి. నేను కారం అనేది తక్కువగా తీసుకున్నాను. సో అది వేసేసి కొద్దిగా అందులో ఆయిల్ వేసేసి బాగా కలపాలి. దానివల్ల ఏంటంటే ఎగ్ అనేది కారంలో బాగా మిక్స్ అవుతుంది అనమాట. సో నేను ఎగ్ ఒకటి పగలగొట్టేసానండి. పగలగొట్టేసి దాన్ని బాగా బీట్ చేసేస్తున్నాను అనమాట. ఇలా బీట్ చేసుకుంటే మనకి రోల్ అనేది ఫ్లఫీగా వస్తుంది అనమాట, స్మూత్గా ఉంటుంది. దీనికి మనం ఆయిల్ అనేది కూడా మనం యాడ్ చేస్తామండి. పుల్కాలో ఆల్రెడీ ఆయిల్ లేకుండా మనం కాల్చుకుంటాం కాబట్టి, సో దీనికి మనం ఎంత ఆయిల్ మన ఇష్టం అండి, ఎంత ఆయిల్ కావాలంటే అంత ఆయిల్ మనం యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. సో ఇలా బీట్ చేసిన తర్వాత పెనాన్ని ముందుగా స్టవ్ మీద ఆన్ చేసి పెట్టేసి ఉంచాను కదా. సో ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ అది బాగా కాలనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి స్టవ్ని అయితే మాత్రం. ఇది చాలా చాలా సింపుల్గా అయిపోతుందండి మనకి. అండ్ దీన్ని స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఆ ప్యాన్ నిండాగా ప్యాన్ చుట్టూతా స్ప్రెడ్ చేస్తున్నానండి. స్ప్రెడ్ చేసి దీని మీద ఫుల్కా పెట్టేస్తున్నాను నేను. పిల్లలైతే మాత్రం ఇది చాలా చాలా ఇష్టంగా తింటారండి. మనం ఏంటంటే ఎగ్ అనేది అన్ని రకాలుగా వండి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఓన్లీ బాయిల్ చేసి పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. ఎన్ని రకాలుగా అయినా సరే మనం ఎగ్ అనేది బాడీలోకి వెళ్ళాలి, అంతేనండి. సో నేను ఇలా వేసేసి 2 వైపులా బాగా కాల్చుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా. గుడ్డు ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల చాలా మంచిదండి. అది రోల్లా చేసుకోవచ్చు, ఎగ్ పొరడు అంటారు కదా, గుడ్డు పొరడు అలా చేసుకోవచ్చు, ఆమ్లెట్ వేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం, ఎన్ని రకాలుగా నేను చేసుకోవచ్చు. సో ఫైనల్లీ ఎగ్ రోల్ ఇలా అయిపోతుంది. అండ్ సెకండ్ రెసిపీ వచ్చేసి చాలా చాలా ఈజీ రెసిపీ అండి. దీనికి ముందుగా మనం గుడ్లు అనేవి బాయిల్ చేసి హాఫ్ కట్ చేసి పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని ఒక బౌల్లోని కొద్దిగా ఉప్పు, దీనికి కూడా సాల్ట్ అనేది తక్కువగా, ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిదన్నమాట. సో నేను 3 ఎగ్స్కి వచ్చేసి ఒక 3 చిటికెళ్ళు తీసుకున్నాను సాల్ట్. 3 చిటికెళ్ళ మీద కొంచెం ఎక్కువ, అంటే 1/2 టీ స్పూన్ అనుకోండి తీసుకున్నాను. అండ్ 1 టీ స్పూన్ కారం, కానీ నేను చెప్పాను కదా కారం అనేది ఎక్కువగా యూజ్ చేయను కాబట్టి కారం అనేది తక్కువగా తీసుకున్నాను. అండ్ ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకున్నానండి. వేసుకొని ఈ మూడింటిని కూడా ఆయిల్ వేసేసి సిమ్లో పెట్టాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో మనకి జరిగితే గుడ్డు బాగా టేస్ట్గా వస్తుంది అనమాట. ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో ఆయిల్లో సిమ్ మీద లైట్గా 1 నిమిషం అండి ఫ్రై చేసేస్తున్నాను. ఫ్రై చేసి ఇందులో ఉడకబెట్టిన గుడ్లు హాఫ్కి కట్ చేసిన పీసెస్ని నేను బోర్లించి వేసుకుంటున్నాను అనమాట. ఇట్లాగా చూసారు కదా, మొత్తం అన్నిటికీ స్ప్రెడ్ అయ్యేటట్టుగా నేను వేసుకుంటున్నాను. సో ఇలా వేసుకొని కట్ చేసేసి వేసుకుంటున్నాను అనమాట. వేసుకొని వీటిని అలా సిమ్లో పెట్టేసి వదిలేయడమేనండి, ఇంకేమీ లేదు. అటు ఇటు 2 వైపులా జాగ్రత్తగా తిప్పుతూ ఇటు ఒక 10 మినిట్స్ కాలితే అయిపోతుంది. సిమ్లో 10 మినిట్స్ కాలితే అయిపోతుందండి. మనకి చందమామ అంటారు కదా, యోక్ ఉన్న సైడ్ 10 మినిట్స్, యోక్ లేని సైడ్ అంటే తిరగేస్తాం కదా, అటువైపు ఒక 5 మినిట్స్ అయితే అయిపోతుంది. సారీ అండి, ఇది నేను తిరగేసిన తర్వాత ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది వీడియోలో. సో ఇలా చూసారు కదా, అక్కడ పెనంతో తిరిగేస్తున్నాను, అది కూడా సరిగ్గా రావట్లేదు, ఏమీ అనుకోవద్దండి. సో 2 వైపులా అటు ఇటుగా కాల్ చేసేసినట్టయితే టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంటుందన్నమాట. ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఇలా నేను చూసారు కదా, ఇలా కాల్ చేసుకున్నాను ఆయిల్లోనే. అవి తీసేసి ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసేయండి. ఆయిల్లో ఉంచితే మళ్ళీ మనకి కొంచెం ఎగటగా అనిపిస్తుంది అనమాట. ఉంచేసుకోవచ్చు ఆయిల్లో ఉంచుకోవాలనుకుంటే, కానీ నేనైతే పక్కకు తీసేస్తాను. సో ఫైనల్లీ ఇలా ఉంటుంది. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. ఇది చాలా చాలా బాగుంటుంది. కొద్దిగా కారం మసాలాలు తినేవాళ్ళు అయితే ఇది వేసుకున్నట్టయితే సూపర్గా ఉంటుందండి. ఇదేనండి ఇవాళ 2 రెసిపీస్. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో గుడ్డు గురించి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.